హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీలో వారికి 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు. అయితే ఎవరికి ఏంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ స్కీమ్ ఏంటి ఎవరికనేది. రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి సారించింది. సో వారి అభివృద్ధికి ఎవరైతే వీధి వ్యాపారులు ఉన్నారో వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొదట ఏలూరు జిల్లా నుంచి అయితే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏలూరు జిల్లాలో ఈ నెల 24 నుంచి లోక్ కళ్యాణ్ మేళా ప్రారంభమైంది. ఈ స్కీమ్ పేరు లోక్ కళ్యాణ్ మేళా. ఇది వీధి వ్యాపారులకి అభివృద్ధి చేసే పథకం అన్నమాట. అయితే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోక్ కళ్యాణ్ మేళా ద్వారా ఈ వీధి వ్యాపారులను పలు పథకాలతో అనుసంధానం చేస్తారనమాట. మొత్తం ఏలూరు జిల్లాలో మొత్తం 10,751 మంది వీధి వ్యాపారులు దీని ద్వారా లాభం పొందనున్నారు. ఇందుకే ఏంటంటే దీని ద్వారా 8 రకాల పథకాల యొక్క సౌకర్యాలు ఈ పథకం ద్వారా అయితే వీధి వ్యాపారులు పొందుకోబోతున్నారు. దీని ద్వారా ఏం చేస్తారంటే ఈ వీధి వ్యాపారులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారుల అర్హత ప్రకారం 8 రకాల పథకాల సౌకర్యాలు కల్పిస్తారు. అలాగే వారికి గుర్తింపు కార్డ్స్ ఇస్తారు, ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు, ఆరోగ్య కార్డులు ఇస్తారన్నమాట. ఇంకా డిజిటల్ చెల్లింపులపై వారికి అవగాహన కల్పిస్తారు. అయితే ఏలూరు జిల్లాలో 2,127 మంది ఇప్పటికే డిజిటల్ లావాదేవీలు చేయకపోవడంతో వారికి స్పెషల్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారన్నమాట. అంతేకాదు 10,000 నుండి 50,000 వరకు వాళ్ళకైతే రుణాలు ఇస్తారు. అది కూడా 7% మాత్రమే వడ్డీతో వాళ్ళకి 10,000 నుంచి 50,000 వరకు ఇస్తారనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇప్పటికే జిల్లాలో ఉన్న 6,740 మందికి రుణాలకి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారిని ఎంపిక చేశారు. వాళ్ళకి ప్రీవియస్గా ముందు ఏంటంటే 10,000 రుణం తీసుకొని తిరిగి చెల్లించిన వారికి ఇప్పుడు 25,000 రుణం ఇవ్వనున్నారు. అలాగే 20,000 రుణం చెల్లించిన వారికి 50,000 వరకు మంజూరు చేస్తారు. అంతేకాదు వీళ్ళకి శిక్షణ తరగతులు కూడా పెడతారనమాట. చిన్న హోటల్లో నిర్వహించే వారికి శిక్షణ తరగతులు పెడతారు. మొత్తం 988 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. అందులో ఏలూరులో 430, జంగారెడ్డిగూడెంలో 351, నూజివీడులో 207 మంది ఉన్నారు. సో ఈ ఫుడ్ విషయంలో పరిశుభ్రత ఎలా పాటించాలి, క్వాలిటీ ఎలాగా, ఆహారం తయారు చేయడం విషయంలో వారికి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. అంతేకాదండి రూపే క్రెడిట్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారు. ఇందాకలో చెప్పాం కదా 8 రకాల ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో దీనికి జత అవ్వబోతున్నాయి. దానికి సమయానికి రుణాలు చెల్లించే వ్యాపారులకు వడ్డీ రాయితీ లభించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో రూపే క్రెడిట్ కార్డులు కూడా అందించనున్నారు. దీంతో వీధి వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు సాగొచ్చు అనే ఆలోచనతో అనమాట.